వారు ఖర్చు పెడితే అయ్యో పాపం, నేను ఖర్చు పెడితే మాత్రం లోహో పాపం. చచ్చా, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో, అసలు నా టైమే బాలేదు. నా టైం బాలేదంటున్నాను, అది కూడా తప్పేనా? పోయి అరపుకు 5 నిమిషాల్లో సరుకులు తీసుకొస్తాను. బా నీ ఫోని పాస్వర్డ్ భాగ్యం. ఏంటి కళావతి, ఏంటి కబుర్లు? గాయత్రి నీ మొగుడికి లైన్ వేస్తుందా? పరాయి ఆడదాని మొగుడి మీద కన్నేస్తే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతా, చేతులు ఎరగొట్టి చెరుకు మిషన్లు వేస్తా. అసలే ఈ మధ్య మనం చేతులు వేస్తే సవాళ్ళు వేస్తున్నాయి. ఏంటను టీవీ రావట్లేదా? ఎలాగొచ్చింది? ఎలాగా? ఎలాగా కాదు, సో వాట్? అది మంచి వెక్కి నన్ను కరుస్తే టీటీ చేయనా? జోకా? నడుస్తావా? నడవక ఏం విమానం ఏమైనా ఎక్కిస్తావా? అదే నా పప్పు అయితే హెలికాప్టర్ లో తిప్పేవాడు. ఇందుకు పడిపోయావు అన్నమాట. అదో కారణం అనుకో. నడు రా. మీరే చూడండి. ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉంది. నీ దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, అది అందులో పడిపోయింది. నీ దగ్గర ఆ నోట్ ఒక్కటే ఉంది, అప్పుడేం చేస్తావు? యాక్షన్. ఇంటికెళ్ళి మా మమ్మీ దగ్గర 100 రూపీస్ తీసుకుంటాను. అది విన్నాక నన్ను పంపిస్తే చంపేస్తావన్నారు. ఎవరైనా ఉల్లిగడ్డ, ఉప్పు, పప్పు, టమాటాని ఇంటికి వస్తే ఏం చెప్పాలి? అమ్మ లేదా అంటే ఆ తర్వాత రండి, మాకు అవేమీ తెలియదు. ఒకసారి చెప్పండి. అమ్మ లేదా అంటే ఆ తర్వాత రండి, మాకు అవేమీ తెలియదు. తీసుకోండి. నేను ఊరెళ్ళి తిరిగి వచ్చే వరకు ఈ డబ్బు అలాగే ఉంచాలి, అర్థమవుతుందా? అమ్మ నువ్వు తిరిగి వచ్చాక మళ్ళీ నాకే తిరిగి ఇవ్వాలి.